తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఈరోజే సెకండ్ ఫేజ్కు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైతుకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏది మన 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అమౌంట్ పడుతున్నాయా, సెకండ్ ఫేజ్లో చూసుకున్నట్టయితే మనకు 1 నుంచి 5 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడుతుందని అయితే ప్రభుత్వం అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ రైతులు ఎలాంటి డౌట్ అయితే పడకవసరం లేదు. సో 1వ విడత చూసుకున్నట్టయితే అందరికీ 6,000 రూపాయల చొప్పున అయితే పడ్డాయి. 2వ విడతలో ఇక్కడ రైతులకు నేడు 2వ విడత రైతు భరోసా అయితే ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ డబ్బులు ఎవరికి పడుతున్నాయంటే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 2వ విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి మంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ అయితే రిలీజ్ అయితే చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు ఇక్కడ రూపాయలు చూసుకోవచ్చు అన్నమాట. దాదాపుగా చూసుకున్నట్టయితే మనకు 2వ విడతలో 5,653 కోట్ల మేర లబ్ధి చేరనుంది. ఇక్కడ గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు 2వ విడత కోసం ఎకరం వరకు అయితే నిధులు జమ కానున్నాయి అన్నమాట. సో ఇప్పుడు 2వ విడతలో చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఇక్కడ 45 లక్షల మందికి రైతులకు పైగా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఒకసారి అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మనకు 5 ఎకరాల లోపు అమౌంట్ అయితే పడనున్నాయా లేదా ఇక్కడ 2వ ఎకరం వరకు నిధులు అయితే జమ కానున్నాయని అయితే చెప్పారన్నమాట. సో ఇక్కడ దాదాపు చూసుకున్నట్టయితే 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో మనకి ఇచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు నిన్నటి వరకు వచ్చేసి కూడా ఒకలా మూత మోగిరు అన్నమాట. అంటే మొన్నట్రాగా చూసుకున్నట్టయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ల ప్రకారం 5 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అని అయితే ప్రభుత్వం చెప్పింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 2 ఎకరం వరకు అయితే నిధులు జమ కానున్నాయి అన్నమాట. సో ఇక్కడ లేదు మనం ఇంకా చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేసిన తర్వాత ఈరోజు సభలో వచ్చేసి కూడా తేల్చాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 1 నుంచి 5 ఎకరాల లోపు అయితే అమౌంట్ పడుతున్నాయి అనేది చెప్పారు. సో ఇక్కడ దాదాపు 45 లక్షల మందికి రైతులకు పైగా ఇక్కడ 5,653 కోట్ల మేర లబ్ధి చేరుకుందన్నమాట. సో ఒకసారి అలాగే కింద ఒకసారి అయితే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద వచ్చేసి కూడా లుక్ చేయండి. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 2వ విడతలో ఇక్కడ 2వ ఎకరం వరకే నిధులు జమ కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అంటే ఇక్కడ 1 ఎకరం మొన్న చూసుకున్నట్టయితే దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ అయితే అందరికీ అయితే పడ్డాయి. సో ఇప్పుడు అదే లెక్కన చూసుకున్నట్టయితే 2 ఎకరాల వరకు మరి కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు ఈ 45 లక్షల మంది రైతులకు పడ్డట్టయితే అప్పుడు 1వ విడతలో 68 లక్షల మంది అన్నమాట. దాదాపు తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫస్ట్ పేజ్కి సంబంధించి అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. అందరికీ కూడా అమౌంట్ అయితే పడ్డాయి. ఇప్పుడు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో చూసుకున్నట్లయితే సో మరి సెకండ్ పేజ్కి సంబంధించి 2 ఎకరాల వరకే అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే సో ఇక్కడ న్యూస్కి సంబంధించి అయితే న్యూస్లో ఇట్లా వేసారు అనమాట. సో ఈరోజు సభలో కూడా తేల్చాల్సి ఉంటుంది. అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఈరోజే సెకండ్ పేజ్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు వచ్చిన ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వివరాలకు సంబంధించి ఇవే అన్నమాట. సో తోటి రైతులందరూ కూడా షేర్ చేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అప్ టు అప్డేట్స్ సంబంధించి కానివ్వచ్చు. ఇప్పటికే మనకు మరి 2 ఎకరాల వరకే వస్తున్నాయి అనే అమౌంట్ అనేది అయితే ఇక్కడ ఈ యొక్క న్యూస్కి సంబంధించి కూడా మీరు ఇప్పటికే చూడొచ్చు అన్నమాట. సో మరి ప్రభుత్వం కూడా చూసుకున్నట్టు ఇది 1 నుంచి 5 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తామని అయితే మనకు తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో రైతులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తోటి రైతులందరూ కూడా వాట్సాప్ గ్రూపులలో మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో గ్రామ పంచాయతీ గ్రూపులలో సో వెంటనే షేర్ చేసినట్లయితే తోటి రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోండి.